ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవతా ధర్మమని విజయవాడలోని వరద బాధితులకు ప్రజలంతా ముందుకు వచ్చి సహాయం అందించాలని తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామానికి చెందిన దొండపూడి హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు విన్నవించారు. విజయవాడలోని వరద బాధితులకు తమ వంతు సాయంగా దొండపూడి హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు స్థానిక వర్తక సంఘం సహకారంతో 2000 మందికి సరిపడగా మినరల్ వాటర్ బాటిల్స్, బిస్కెట్లు, బ్రెడ్లు, టెట్రా పాల ప్యాకెట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో తీసుకుని వెళ్లారు. ఒక్కొక్క వరద బాధిత కుటుంబానికి సరిపడే విధంగా ప్రత్యేకంగా ప్యాకింగ్ తయారు చేసి స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో వరద బాధితులకు అందజేస్తామని వారు తెలిపారు. అన్ని గ్రామాల నుంచి ప్రజలందరూ ముందుకు వచ్చి తమను సంప్రదిస్తే దాతలు ఇచ్చిన వస్తువులను విజయవాడ తీసుకెళ్లి అందజేస్తామని వారు తెలియజేశారు. అన్నా ఈ ట్రైన్ మై అన్నా నించో అయిపోయినా చూపు చేసి పని చేయండి నాకు ఒక కలగనే లేదు. రాజమండ్రి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామవాసులు విజయవాడలో జరిగినటువంటి వరద బీభత్సంలో తిండి, నీళ్లు, పాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి వారికి మా పరిసర గ్రామ ప్రజలందరూ కలిసి చెయ్యి కలిపి హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ ద్వారా దాతల సహాయ సహకారాలతో కొన్ని వస్తువులు సేకరించడం జరిగింది. పాలు, నీళ్లు, తినడానికి ఆహారం ఇవన్నీ కూడా రేపు ఉదయం వాళ్ళకి అందించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాతలందరినీ కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోన్ చేస్తున్నాను బాగా, వీడియో తెస్తున్నాను. చెప్పానే. అందరికీ నమస్కారం. మాది తూర్పు జిల్లా దొండపూడి గోపాలపురం మండలం దొండపూడి. ఈ గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్స్ అనే గ్రూపు స్థాపించి ఈ గ్రామంలో ఎవరికైనా కష్టం వస్తే అందరూ కూడా తలకొచ్చేసి వృద్ధాప్య సాయం చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే విజయవాడలో మన జరిగిన విపత్తు కారణంగా ఎన్నో కుటుంబాలు వాటర్లో మునిగిపోయినట్టు తెలిసింది. అంతేకాదండి, చాలామంది దాతలు సాయం చేస్తున్నారు. మా దొండపూడి హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ తరఫున దొండపూడి గ్రామంలో దాతలందరినీ కూడా అడగ్గా ఎంతోమంది ముందుకు వచ్చి ఎంతో సహకారం ఇచ్చారు. వాటితో దాదాపు 1200 మంది సరిగ్గా ఫుడ్ ప్రిపేర్ చేయడం జరిగింది. మా హెల్పింగ్ హ్యాండ్ ద్వారాగా కుర్రోళ్ళందరూ కూడా సేకరించండి. 1200 మందికి ఈ ఆహార పదార్థాలు, వాటర్ ప్యాకెట్, బన్స్ ఇవన్నీ సహకారం చేసి ప్యాకింగ్ చేసి వాళ్ళు అందజేయడానికి సమకూర్చుని ఇక్కడ నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతున్నామండి. అలాగే ఈ యొక్క చూసిన తర్వాత అందరూ కూడా స్పందించి వాళ్ళకి ఎంతోమందికి సహాయం చేస్తారని మా దొండపూడి హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ హెల్పింగ్ హ్యాండ్స్ కుర్రోళ్ళందరూ ఎంతో కష్టపడుతుంటారు. ఎవరికి ఏదైనా ఈ గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చినా వచ్చి ఎంతో సహాయం అందిస్తుంటారు. వీళ్ళకి ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ
ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకోవాలి. అలాగే మాలాగా ప్రతి గ్రామంలో ఉన్నవారు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హెల్పింగ్ హ్యాండ్స్, జై హెల్పింగ్ హ్యాండ్స్, జై హెల్పింగ్ హ్యాండ్స్, జై హెల్పింగ్ హ్యాండ్స్.